Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. నీకు మనోడు ఏదైనా మనోడికి ఫోన్ చేస్తావా? అట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మేమేం చేసుకుంటాము, మాకు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు రాహుల్ అన్నాడు అయినా బేసిక్ ఇప్పుడు ఏం కొట్లాడలు గిట్లాడలు లేవు, ఇవన్నీ ఒకప్పుడు ఉంటుండే. అప్పుడు నిబ్బ స్టేజ్ లో చెప్తున్నా కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం కొట్లాడతాం రా, ఎవడన్నా కొట్లాడుతుంటారు ఈ అమ్మాయి పూరలు తెలియదురా. ఇప్పుడు ఏజ్ లా ఇట్లనే ఉంటది, యూత్ అనిపిస్తుంది. తర్వాత ఈ అమ్మ వాళ్ళకే తర్వాత రియలైజ్ వాళ్ళే మారుతారు. అంటే మనమే ముసలిలా మైనం కాదు కానీ కొంచెం తెలిసింది కదా లైఫ్ అంటే ఏంది. నువ్వు రా ఏజ్ నాకన్నా పెద్దోని, ఏజ్ ఎంత అనుకుంటున్నావు? నీది నాకన్నా పెద్దదే కదా, నేను ఎంత చెప్పినా. 28 27 చెప్పు కరెక్టే. అంటే ఇప్పుడు అలా చూస్తే సరే ఈ పూరలు మనకు ఏజ్ వచ్చేసరికి తెలుసుకుంటారు కదా అనిపిస్తుంది. ఇప్పుడు కొట్లాడకి ఇట్లాంటి ఏం లేవు. ఎవడన్నా చేయడు తెలుసా కొట్లాటలు, ఓన్లీ పెడతాడు. వేరే వాళ్ళకు ఇద్దరికి పెడతాడు, కూర్చుంటాడు మంచి కూర్చొని ఇక్కడ కొట్టుకొని కామెంట్లు వస్తే చూసుకుంటా. ఇంటర్వ్యూట్ ఇంటర్ అయిపోయింది. తక్కువ మాట్లాడుతున్నావు ఎందుకు? ఎందుకు తక్కువ మాట్లాడుతున్నావు? నార్మల్ గా ఇప్పుడేనే కాదు బయట కూడా సిగ్గుపడతా. అదే నేను ఏమంటున్నా, ఆఫ్టర్ అయిపోయిన తర్వాత అది కూడా చూసా. అది ఇంకా ఇంట్రోవర్ట్. అప్పుడు నువ్వు వద్దురా కింద సౌండ్ పోతాను వరుతూనే ఉంటావు, నెత్తి కొట్టుకోవాలి తెలుసు. అరే అమ్మ లేస్తుంది రా ఆయన అంటే నా వాయిస్ ఇంత. అరే నేను ఎప్పుడైనా ఇంట్రోవర్ట్ అంతే, తక్కువ మాట్లాడి మనం చేసుకోవాలి. ఇది పడ్డది అనుకో మైండ్ ఖరాబ్ అయిపోతాం. అవునా? అప్పుడు మీరంతా సైలెంట్ ఉంటారు అంతే. నేను 2-3 సార్లు చూసాము. బాగా అయిపోయినప్పుడు 3-4 సార్లు అయితే నీ కారణాలే పోయినాం. ఇంటికి డ్రాప్ చేశాను నేనే. ఒకళ్ళకే పోదు. నేను చాలా మంచిగా అరే చెప్పరా చెప్పాలా మరి మొత్తం వద్దులే చెప్పు. ఒకటి ఆఫ్టర్ పార్టీ తెలుసు నాకు. ఆఫ్టర్ పార్టీ చెప్పాలనా, ఫామ్ హౌస్ లో చెప్పాలనా, ఇంకా ఫామ్ హౌస్ ఏదో అనుకుంటారు కానీ ఏదో అనుకునే. అయితే క్వశ్చన్లోకి వెళ్తాం దారా. నీ జర్నీ పటాస్ నుంచి ఈ రోజు పొజిషన్ వరకు ఏమైనా చేంజెస్ చూసుకున్నావా నీ లైఫ్ లో? మనం లైఫ్ అప్పుడు ఎట్లుండే, మేమిద్దరం పనికి పోతుండే. వాళ్ళు ఓడు వాడితే తిట్టుడు, వాడు ఓడు ఓసారి అయితే కొట్టినాడు. మేము క్యాటరింగ్ పనికి పోతే అది ఒకటి తీసుకురామన్నాడు. ఫస్ట్ మనకు తెలుసు కదా, ఫస్ట్ గ్లాస్ తెమ్మన్నాడు రా. గ్లాసులు తీసుకురావాడు, తీసుకొస్తున్నా ఏ నైరే మరకు లేక కొట్టుకొట్టిండు ఇడ సుర్రు. మనకు వాళ్ళు కాలేదు, మస్తు కోపం వచ్చింది. మన కోపం వస్తే వాడు కూడా వాడు ఎవడైనా సరే కోపం వచ్చిందంటే ఏదో చేయాలి. అది మరకు ఉంటుంది మంచిగా గరం తీసుకొచ్చిన. వాళ్ళు ఏంటంటే ముస్లిం వాళ్ళ పార్టీ రౌండ్ టేబుల్స్ మీద కూర్చుంటారు కదా, తీసుకొచ్చిన పట్టుకొని వచ్చిన. ఒకటి తీసి పెట్టుకుంటే ఇన్ని మీద ఇటు పోస్తే అరే బాయ్ బాయ్ సారీ 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 అరే గిరిగా అని చెప్పి వెళ్ళిపోయిన పక్కకి. అదే మన తప్పు కాదు, అట్లా రివెంజ్ తీసుకుంటాం మనం. అది రివెంజ్. ఇక దాని తర్వాత ఇక ఆడిషన్కి అయితే వీడే ఫస్ట్ అరే ఇట్లా షో మంచిగా ఉందిరా చూడీకి పోదామని ఉండే. చూడీకి పోదాం అన్నప్పుడు చూడీకి పోయినప్పుడే హరన్న పరిచయం. అరే ఒక ఆర్టిస్ట్ మమ్మల్ని కొంచెం మాట కూడా అన్నాడు ఆ చూడీకి పోయినప్పుడు. ఆ ఫోటో అడిగినాం అనమాట ఒక ఆర్టిస్ట్ని. అప్పుడు పెద్ద ఆయన ఇప్పటికైనా పెద్ద ఆర్టిస్టే. ఫోటో అడిగితే వెనకాల మా అసిస్టెంట్ వస్తాడు, ఆయనతో దిగన్నారు ఆయనే అన్నప్పుడు ఇక ఈగోకి తీసుకునేడు. హట్ అయ్యి అరే పెద్ద ఆర్టిస్టే మనం కూడా ఈ షోలో చేయాలరా, ఇట్లా అయితే కాదు. ఫోటో అయితే ఇక ఇవ్వలేదు కదా, అసిస్టెంట్తో దిగనేసరికి కోపం వచ్చింది. ఈగోకి తీసుకొని అరే వీళ్ళు ఏంది ఫోటో ఇచ్చేది, మనం ఈ షోలోనే చేద్దాం ఆర్టిస్ట్గా అని చెప్పేసి అప్పుడు హరన్న దగ్గర నెంబర్ తీసుకొని ఇక ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి మేము చేసినామా. మేము చేసినప్పుడు ఎవరైతే మమ్మల్ని ఫోటో తీసుకో అన్నాడో ఆయన కూడా లేచి సపోర్ట్లు కొట్టిన అనమాట. అంటే ఆయన పేరు కూడా వద్దు, ఆయన ఇక పెద్ద ఎవరు అంటే ఆ సందర్భంలో ఆయన ఎందుకు అట్లా ఉన్నాడు అనేది మనకు తెలియదు. జోక్ అన్నాడు సీరియస్ అన్నది తెలియదు కానీ ఆ టైంలో ఆయన కూడా ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇయ్యను అంటే మనం ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు, అర్థం చేసుకుంటాం, బిజీ ఉంటాం. నా అసిస్టెంట్ వెనకాల వస్తుంది, ఆయనతో దిగనగానే బాధ అనిపించింది. అప్పుడు ఫిక్స్ అయిపోయిన ఒకటే, దీంట్లోనే కొట్టాలి, దీంట్లోనే మనం చేస్తున్నప్పుడు వాళ్ళు లేచి క్లాప్స్ కొట్టాలని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నాం. ఆడ క్లాప్స్ కొట్టించుకున్నాం. మేమున్న స్టేజ్లో ఆ స్టేజ్లోనే మేము చేస్తుంటే వాళ్ళ ఎపిసోడ్ మాకేసారు కొన్ని రోజులు. అనిపించింది అరే ఇవ్వని తక్కువ అంచనా వేయదు బాయ్, ఇవ్వని జిందగీ ఎట్లుంటుందో అని తెలియదు. అందుకే ఇప్పటికి కూడా మేము నార్మల్ ఏదైనా వెళ్తుంటే ఎవరైనా ఫోటో అడిగితే ఫస్ట్ ఆఫ్ ఇచ్చేస్తాం. ఎందుకంటే నువ్వు పుసుకున్న ఫోటో వేయలేవు అనుకో వాడు నీ తిట్టుకుంటాడు, జన్ను చెప్తున్నా మస్తు తిట్టుకుంటాడు. వాడైతే డైరెక్ట్ అమ్మలకర్ నుంచి తిట్టుకుంటున్నాడు డైరెక్ట్. ఇంకేంద్ర ఇంత బల్బు ఈ అమ్మాయి ఇవ్వాలి, నిన్న మొన్న పేరు వచ్చి ఇంత బల్బు చూపిస్తారంట.
ఇది అంతే ఎందుకని ఫోటో ఇచ్చారు అంతే. మనము ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎవరికి తెలియదు, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోరు కూడా. అంటే వాళ్ళేం దేవుళ్ళు అర్థం చేసుకుని ఆ టైం వాళ్ళు అడిగి చూడగానే అభిమానంతో అడిగి ఇచ్చేసి అయిపోతుందని చెప్పి మనం అనుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక దాని తర్వాత అందరం కలిసి ఒకటేసారి షో మానేసినాము. అదైతే షో మానేసినాక 8 months తర్వాత 9 months తర్వాత నేనే ఒక ఫస్ట్ నితిన్ భరత్ అన్నను కలిసిన, నేను ఇక వెన్నన్న దగ్గరికి వెళ్ళిపోయినా. అప్పుడే మీరు అందరూ అనుకోరు మేమిద్దరం ఏదో కొట్లాడుకున్నాం అని, ఏ కొట్లాట ఉండదు. దాని తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళు కలిపి వెన్న పంపి అన్నాడు ఇక వీళ్ళ టీంలకి దొరికినని చెప్పి ఇక పంపలేదు. వీళ్ళ టీంలో ఇక వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అట్లా మేము మాకు అంటే దూరం ఏం కాలేదు, అంతే డిస్టెన్స్ ఆన్ స్క్రీన్ డిస్టెన్స్ అంతే అది. అవును, అప్పుడు నేను వీళ్ళ గురించి అని నేను ఆ రూమ్ లోకి వస్తే ఆ పక్క రూమ్ లో నుంచి ఈయన కలగడానికి నువ్వు వచ్చేవాడు. మన ఇద్దరి పరిచయం లేక అలా చూసుకుని అటు వెళ్ళిపోయేవాడు, ఈయన తీసుకొని ఎక్కడికి వెళ్ళేవాడు మాట్లాడుకుంటాడు అంతే. అలాగే అయ్యా దాని తర్వాత ఇక కంటిన్యూ అట్లా లాక్డౌన్ లో చిన్న చిన్న ఇబ్బందులు, అందరి పడ్డ ఇబ్బందులే కామన్. దాని తర్వాత ఇక అట్లనే షోలు సినిమాలు అన్ని నడుస్తూ వచ్చినాయి. అన్న పరిచయం అయిండు. ఇక అన్న అయితే ఇప్పుడు నాకు రావాలన్నా నా సొంతం అన్నలకి అంతే. నాకు సొంతం అన్న లేడు, ఆయన ఉంటే కూడా ఇట్లా ఉండకపోతుండేనేమో, అంత ఉంటాడు నాతో. మేము నాకు తెలిసి మంత్లో 30 days ఉంటే 28 days కంపల్సరీ కలుస్తాం. నేను ఒక 15 days వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. ఇక మా ఇంట్లో 15 days ఉంటా అంతే. ఫుల్ మొత్తం అంతా మనం అన్న వాళ్ళ ఇంట్లో ఉంటాం. రీసెంట్ ఏ షోస్ చేస్తున్నావు? జబర్దస్త్. ఇప్పుడు జబర్దస్త్ వస్తా మేమంతా ఒకటి. ఇప్పుడు మీరందరూ మళ్ళీ కలిసినారు జబర్దస్త్. ఒక దగ్గరకు వస్తాం. ఏంటి జబర్దస్త్ మళ్ళా మీరందరూ బ్యాక్, కొత్త షో వచ్చింది మళ్ళీ వాళ్ళందరూ బ్యాక్ వచ్చారు, ఆర్టిస్టులు అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చి అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చేసి మళ్ళీ ఒక సెలబ్రేషన్ చేసిరు. 12 years ఎపిసోడ్ పాత జబర్దస్త్ ఎట్లున్నానో ఆ వైపు మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఒకటే జబర్దస్త్, రెండు ఫ్రైడే సాటర్డే వస్తుంది. అంటే జబర్దస్త్ ఒకటే, ఎక్స్ట్రా లేదు. జబర్దస్త్ అని పెట్టి ఫ్రైడే సాటర్డే రెండు టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో మీరందరూ ఒకటి. సూపర్. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ప్లాన్ అనుకున్నారా? ఎలా చేద్దాం, అలా చేద్దాం? డ్రీమ్ అనుకున్నా ఏంటంటే నార్మల్గా నాకుండే డ్రీమ్ ఏంటంటే అప్పట్లో రేకుల రూమ్లో ఉన్నప్పుడు అమ్మ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలరా, ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి అమ్మని కూర్చోబెట్టి చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అట్లా చూసుకుంటే చాలు, అదే నా డ్రీమ్ అనుకున్నా. ఆ డ్రీమ్ అయిపోయింది. నేను అక్కడ అయిపోయినాం అనుకో, ఇంకేం రోజులు అలా కూర్చుంటావు. మళ్ళీ మా అమ్మని ఇంకా మంచి స్థాయిలో ఇంకా చూడాలి, మా అమ్మకి ఇంకా కావాలంటే మంచి పేరు తెప్పియాలని చెప్పి మళ్ళీ తపన. ఇప్పుడు మళ్ళీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏడా డ్రీమ్ అనేది ఏముంటుంది అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లా అంతే. పండుకున్నప్పుడు డ్రీమ్స్ కనాలి అంతే, మేలుకున్నప్పుడు పని చేసుకోవాలి. నిజం చేసుకోవాలరా అదే ఒకటి చెప్తావు కదా, అది చెప్పు మాకు చెప్తావు కదా. అదేం కదా చెప్పేస్తా, చెప్పేసి ఇది కరెక్ట్ చూడు. డాడీ నేను కాదు, మీరు మంచి చెప్తారు అనుకుంటున్నాడు, వాడు బూతి చెప్తాడు దాని గురించి. అది డాడీ నేను అని చెప్పి అంటే మా డాడీ మా చిన్నప్పుడు మా డాడీ చచ్చిపోయాడు. నాయన చచ్చిపోతే ఇక నాకు గుర్తుండిపోవాలని చెప్పి నేను వేయించేసుకున్నాను. నాకు ఊహ తెలియనప్పుడే మా డాడీ చచ్చిపోయాడు. ఇక మా అయ్య ఎట్లుంటాడో కూడా ఇమాజిన్ చేసుకుంటే అరే కళ్ళమ్మలు కనబడుతున్నాడు కూడా లేదు, ఓన్లీ ఫోటోలో చూసి అట్లుండే, అంత చిన్నపిల్ల లేదు నేను. అయితే నేను వేయించుకున్నా. మా అయ్యతోని ఎట్లుండి బంధం లేదు మనకి. అయితే టాటూ వేసేటప్పుడు ఇదంతా వేసిండు మనోడు వేసిన తర్వాత దీనికి ఒక మీనింగ్ చెప్పిండు భయ, జబర్దస్త్ మీనింగ్ చెప్పిండు. అయ్యా కొడుకు రిలేషన్ గురించి హైలైట్ చెప్పిండు. నువ్వు చెప్పు మాకు. చెప్పిన తర్వాత నేను డోర్ బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయినా. ఇప్పుడు ఏం చెప్పి ఇప్పుడు అడుగుతూ ఊరికి ఏమైనా అడుగుతాను. ఇంటికి వచ్చి చూపించినాక అడిగారు ఇది ఏంద్రా అంటే అయ్యా నేను అని చెప్పినాను, డాడీ నేను అని చెప్పిన. ఓకే దీని గురించి ఇదంతా ఏంద్రా అంటే తెలుసలేదు, గుర్తుకోసలేదు ఏం చెప్పిండు. అట్లా అందరూ అడుగుతారు నాకు ఏం అర్థమైతే ఒకరోజు వీళ్ళు అందరూ వచ్చి అడిగారు ఏంద్రా ఇదంటే టాటూ అది అంటే ఈడ ఈ అని ఉంటుంది. ఈ ఊకి అడుగుతారు అని చెప్పి ఏం చెప్పారు అర్థం కాదు. ఏ అంటే ఏంటిదిరా అంటే ఎక్కడికి పోతున్నావు అని అడుగుతారు. మరి ఏ అంటే ఏంటంటే ఇక్కడ అది చెప్పింది మర్చిపోయి ఇంక ఇష్టం వచ్చింది చెప్తాను. నాకు ఇక అదే ఫిక్స్ అయిపోయింది, ఎవరు అడిగితే అదే చెప్తా. ఇక్కడికి కాదు అది ఇది కదా, అది ఈస్ట్ అదే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మీద ఫోటో వేసి దానికి పెద్ద మీనింగ్ తో ఈస్ట్ వెస్ట్. ఇప్పుడు ఎస్ కూడా వస్తాయి కదా, వేస్ట్ ఫస్ట్ ఇక్కడ ఎస్ కొన్నవి రాలేవు, ప్లేస్ సరిపోలే. ఇంకోటి హైలైట్ ఏం తెలుసా, అదే 30 రూపాయలు తీసుకుని ఈ కలర్ లేదు కానీ పడ్డదంటే గ్రేట్. నైట్ రాగలేడు, కళ్ళు షార్ప్.
వీకెండ్ కాదు కదా, మనం చాలా వీక్ తాగితే ఏ ఆఫ్టర్ 12 కొత్త శివ అని వస్తుంది బయటికి. శివుడు కాదు నీకు డీటెన్ రాజు వాళ్ళదే ఏంటి పరిచయం? నార్మల్ పరిచయం అంటే మా అంటే ఈ Batch ఇండస్ట్రీ group. సర్కిల్ నుంచే పరిచయం. గ్రూప్ అంటే నేను పండన్న అంటే బావ అంటే అట్లా పిలుచుకుంటాం. వీడు రాజుగాడు మా తమ్ముళ్ళు అంటే అన్నాను పిలుచుకుంటాం, అట్లా బంధం మంచిగా ఉంటుంది.